హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా అత్యంత కఠినమైన అంతర్జాతీయ వ్యూహాన్ని అమల్లోకి తెస్తోంది. కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఇరాన్ వాణిజ్య నౌకలను, చమురు ట్యాంకర్లను సీజ్ చేయాలని వాషింగ్టన్ నిర్ణయించింది. ఇరాన్ రేవులను ఇప్పటికే దిగ్బంధించిన అమెరికా ఇప్పుడు ఆ దేశ జల రవాణా వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యూహం ద్వారా ఇరాన్ ఆర్థిక వెన్నెముకను విరిచేందుకు పెంటగాన్ అన్ని సిద్ధాంతాలను సిద్ధం చేస్తోంది. ఇరాన్కు అవసరమైన ముడి పదార్థాలను సరఫరా చేసే నౌకలు కూడా ఇప్పుడు అమెరికా నిఘా నీడలోకి రానున్నాయి. చమురు విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని అడ్డుకోవడం ద్వారా టెహ్రాన్ను చర్చల మేజా వద్దకు తీసుకురావాలని అమెరికా భావిస్తోంది. ఈ పరిణామం పశ్చిమాసియా ఉద్రిక్తతలను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా రాడార్లు ఇప్పుడు ఇరాన్ ప్రతి కదలికను అత్యంత నిశితంగా గమనిస్తున్నాయి. ఈ గ్లోబల్ హంట్ అంతర్జాతీయ వాణిజ్య రక్షణలో ఒక కీలక మలుపుగా మారనుంది. ఇరాన్ నౌకాదళం ఇటీవల వాణిజ్య నౌకలపై జరిపిన కాల్పుల నేపథ్యంలో అమెరికా తన ప్రతిదాడిని మరింత తీవ్రం చేసింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ఇరాన్ అనుసరిస్తున్న మొండి వైఖరిని అణచివేసేందుకు పెంటగాన్ ప్రత్యేకాధికారాలను వినియోగిస్తోంది. గ్లోబల్ షిప్పింగ్ లైన్లలో ఇరాన్ నౌకలను స్వాధీనం చేసుకోవడం వల్ల ఆ దేశంపై తీవ్ర ఆర్థిక ఒత్తిడి పెరుగుతుందని అమెరికా అంచనా వేస్తోంది. ఇప్పటికే హార్ముజ్ జలసంధిలో సుమారు 23 అనుమానాస్పద నౌకలను అమెరికా దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. ఈ నౌకల్లో అక్రమ ఆయుధాలు లేదా అనధికారిక చమురు నిల్వలు ఉండవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ అనుమానిస్తోంది. ప్రస్తుతం ఇరాన్ రోజుకు 16 లక్షల బ్యారెళ్ల చమురును విక్రయిస్తూ తన ఆర్థిక అవసరాలను తీర్చుకుంటోంది. ముఖ్యంగా చిన్న రిఫైనరీల ద్వారా సాగుతున్న ఈ విక్రయాలను అడ్డుకోవడమే అమెరికా ప్రధాన కర్తవ్యంగా మారింది. ఈ క్రమంలో ఇరాన్కు సహకరిస్తున్న నౌకాయాన కంపెనీలు, వ్యక్తులపై కూడా కొత్తగా ఆంక్షలు విధించారు. అమెరికా చేపట్టిన ఈ ఆర్థిక యుద్ధం ఇరాన్ అంతర్గత పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసేలా కనిపిస్తోంది. అమెరికా అనుసరిస్తున్న ఈ సరికొత్త వ్యూహం వల్ల అంతర్జాతీయ సంబంధాల్లో పెనుమార్పులు సంభవించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరాన్ ఆస్తులు, నౌకలను టార్గెట్ చేయడం ద్వారా టెహ్రాన్ను లొంగదీసుకోవాలని అమెరికా భావిస్తోంది. అయితే ఈ గ్లోబల్ లాజిస్టిక్స్ దిగ్బంధం వల్ల ఇతర దేశాల వాణిజ్య ప్రయోజనాలకు విఘాతం కలిగే ప్రమాదం కూడా ఉంది. హార్ముజ్ జలసంధిని నిరంతరం పర్యవేక్షించడం ద్వారా చమురు ధరలపై నియంత్రణ సాధించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా తన నౌకాదళం ద్వారా ప్రతిఘటనకు సిద్ధమవుతుండటంతో సముద్ర జలాల్లో అలజడి నెలకొంది. అమెరికా మీడియా కథనాల ప్రకారం రాబోయే రోజుల్లో ఇరాన్ వాణిజ్య నౌకల స్వాధీన ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఇది కేవలం దౌత్యపరమైన ఒత్తిడి మాత్రమే కాకుండా ప్రత్యక్ష సైనిక నిఘా నీడలో సాగుతున్న ఆపరేషన్. అగ్రరాజ్యం వేస్తున్న ఈ అడుగులు ఇరాన్ను ఎంతవరకు లొంగదీస్తాయనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.